హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నాం. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో మల్లిక్ గారి 3 in 1 అనేటువంటి కామెడీ నావెల్ స్టార్ట్ చేస్తున్నానండి. 3 in 1 అంటే దీంట్లో ఒక 2 జోక్స్ ఒక కథ ఉంటుందండి. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి కథలు ఏ రోజుకి ఆ రోజే అవి కంప్లీట్ అయిపోతాయి. ఈరోజు ఇప్పుడు నావెల్లో అది మొత్తం అయిపోయేదాకా ఒకటే ఉన్నట్టు కాకుండా దీంట్లో దేనికి దానికే విడివిడిగా కథలు ఉన్నాయండి. చిన్నవి పెద్దవి ఉన్నాయి. అది రోజుకొకటి మన మారుతి సాహితీ ఛానల్లో మనం విందామండి. మిగతా నావెల్స్ని మీరు ఎట్లయితే శ్రద్ధగా మీరు చూసి ఆదరించారో దీన్ని కూడా అంతే శ్రద్ధతో, ఇక ముందు వచ్చే నావెల్స్ని కూడా అంతే శ్రద్ధతో మీరు ఆహ్వానిస్తారు, ఆదరిస్తారని ఆశిస్తూ విందామండి. మల్లిక్ గారి 3 in 1 నావెల్లో దీంట్లో ఫస్ట్ది నేను యాక్సిడెంట్. అంటే మన నిజ జీవితంలో కూడా ఎదురయ్యే సంఘటనలకు పోల్చుకుంటే ఇది కరెక్టే అనిపిస్తుందండి విన్న తర్వాత. అంటే ఒక్కొక్క సందర్భాన్ని తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఈ కథలను బట్టి చూస్తే మనం అనుభవించినవి కూడా గుర్తుకొచ్చినప్పుడు కరెక్టే కదా అనిపిస్తుంది అన్నమాట. అయితే నేను యాక్సిడెంట్ అనేటువంటి చిన్న కథలో ఆయన ఏం చెప్తున్నారంటే, మనకేదైనా జరిగింది అనుకోండి, మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చి వాళ్ళు పరామర్శిస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, మరి వచ్చిందే పరామర్శించడానికి కదా, కాబట్టి ఇప్పుడు అనారోగ్యమైనా ఎట్లా అయింది అని, లేకపోతే ఒక యాక్సిడెంట్ అయినా ఎట్లా అయిందని, ఇట్లాంటివి మనం పరామర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళు మనకున్న పరిచయాలను బట్టి 10లలో ఉండొచ్చు, 100లలో ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, పరిచయాలను బట్టి ఉంటారు. కానీ చెప్పేవాళ్ళు ఇక్కడ ఒక్కళ్ళే వ్యక్తులు, కాకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది చెప్తుంటారు. అయితే ఆ చెప్పడం అనేది స్టార్ట్ చేసినప్పుడు మొదలు ఉత్సాహంగానే ఉంటుంది. చెప్పి లాస్ట్కు వీళ్ళందరికీ ఆ చెప్పిందే చెప్పడం వల్ల వాళ్ళకి ఎంత విసుకొస్తుంది, వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది దీంట్లో కామెడీగా చెప్పింది. అది మనం విందామండి. నేను యాక్సిడెంట్. రోజులాగానే ఆఫీస్కి వెళ్దామని బస్టాండ్కి వచ్చాను. అక్కడి దృశ్యం చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే బస్టాండ్లో అస్సలు జనం లేరు. రోజు జనాన్ని తోసుకొని బస్సు ఎక్కాల్సి వచ్చేది. నేను బస్టాండ్లో నుంచున్నాను. 5, 10, 15 నిమిషాలు అయింది. ఒక్క బస్సు కూడా రాలేదు. అప్పుడు గమనించాను, జనం రోడ్ల నుంచి గుంపులుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు అనుమానం వచ్చింది. రోడ్డు మీద వెళ్ళే ఒక అతన్ని ఆపి అడిగాను, ఆర్టీసీ స్ట్రైక్ కూడా కదా ఈవేళ, అందుకని ఇలా నడిచి వెళ్తున్నాము అన్నాడు. నేను పనిచేసే ఆఫీసు చాలా దూరం, బస్సులు లేవు, అంత దూరం నడిచి వెళ్ళడం కష్టం, అందుకని ఆటోని పిలిచాను. అతను మనిషికి 5 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. నేను ఒక్కడినే కదా, మనిషికి 5 రూపాయలు ఎందుకు అన్నాను. అర్రే గదేం మాట, ఇప్పుడు ఒక్కడివే ఉన్నావు, జర్రసేపు అయితే వేరోళ్ళు రారా, ఆళ్ళని ఎక్కించుకుంటా అన్నాడు అతను రుసరుసగా చూస్తూ. అంటే నాతో పాటు మరో 2 ఎక్కించుకుంటావా? ముగ్గురికి 3 5 15 రూపాయలా? మీటర్ వేస్తే 4 రూపాయలే కదయ్యా అయ్యేది అన్నాను గుండెల మీద చెయ్యి వేసుకుంటూ. అర్రైస్కి గట్ల గుండెల మీద చేసుకునుడేది, గట్ల పరేషన్ అవుతే నువ్వేమాట ఎక్కుతావు సార్ అన్నాడు అతను. ఇంకా ఏమైనా మాట్లాడితే నా పరువు తీస్తాడని ఆటో ఎక్కి కూర్చున్నా. అతను మాత్రం మిగతా 2 బేరాలు తగిలేదాకా కదలలేదు. మిగతా 2 దొరకడానికి 15 నిమిషాలు పట్టింది. అప్పుడు కదిలింది ఆటో. అంటే ఇది కథలో విషయం అండి. ఇప్పుడు ఇది మన నిజ జీవితంలో, ఇప్పుడు మా ఫ్యామిలీకి, ఇప్పుడు మా సారు స్కూల్ టీచర్, అతను స్కూల్కి వెళ్ళాలంటే అంతకుముందు చేసిన దగ్గర ఆటోలో వెళ్ళాల్సి వచ్చేది. ఆటోలో వెళ్ళాలని అంటే వీళ్ళు ఆటోలో పోయి కూర్చుంటే వీళ్ళకేమో స్కూల్ టైం అవుతుంటుంది, వాళ్ళేమో వాళ్ళకు వచ్చేంతమంది మెంబర్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు వెళ్ళాలి. వీళ్ళకి ఇక్కడి నుంచి టెన్షన్ అవుతుంటుంది, వాళ్ళకేమో కూల్గా వాళ్ళందరూ నిండాక వెళ్తుంటారు. ఆ టెన్షన్ అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. అది వచ్చి ఈరోజు ఇట్లయింది అంటే వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాలని వీళ్ళ తొందర, వచ్చే వాళ్ళు వచ్చినాక వెళ్దామని వాళ్ళు ఎవరి సైడ్ నుండి వాళ్ళకి అది కరెక్టే. కానీ 2 రకాల ఉండేసరికి ఎవరి మానసిక స్థితి వాళ్ళకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇది మాకు ఎదురైన సంఘటన. ఇది ఆయన చెప్పింది కూడా దీనికి కలిసింది. ఇది వేరే విషయం అనుకోండి, ఇది కథ వేరే. ఆఫీస్కి వెళ్ళేటప్పటికి బాగా ఆలస్యం అయిపోయింది. మా ఆఫీసరు నాకు బాగా చీవాట్లు పెట్టాడు. ఆర్టీసీ వాళ్ళ స్ట్రైక్ వారం రోజులు జరిగింది.
కండక్టర్లు టికెట్లు కొట్టకుండా డబ్బులు తిన్నా ఏమనకూడదు, చెకింగ్లు చేయకూడదని స్ట్రైకు. చివరికి కండక్టర్లే గెలిచారు. ఈ వారం రోజులు ఆఫీసుకు వెళ్ళడానికి చాలా బాధలు పడ్డాను. డబ్బులు ఖర్చు పెట్టడమే కాక ఆటో వాళ్లతో నానా రకాలుగా బాధలు పడాల్సి వచ్చింది. బస్సులున్నా అంతే, అవి టైంకి రావు, వచ్చిన బస్ స్టాప్లో ఆగవు. ఇన్ని బాధలు పడే కంటే ఏ స్కూటరో మోటార్ సైకిలో కొనుక్కోరాదు అంటూ నా స్నేహితుడు చెంచన్రావు సలహా ఇచ్చాడు. నీ సలహా బాగుంది కానీ మరి డబ్బులో అన్నాను. ఆఫీస్లో లోన్ పెట్టు. వాడి సలహా నచ్చింది. మా ఆఫీస్లో స్టాఫ్కి ఒకే రకం లోను ఇస్తారు, అది పర్సనల్ లోను. దాన్ని పెళ్లి చేసుకోవడానికి కానీ మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి కానీ, అంటే చెల్లెళ్ళు కూతుళ్ళ పెళ్ళిళ్ళు అన్నమాట, దానికే ఇస్తారు. ఆలోచన రాగానే దాన్ని ఆచరణలో పెట్టేశాను. నేను అప్లికేషన్ ఫారం పూర్తి చేసి శాంక్షన్ చేసినట్టు సంతకం పెట్టించుకోవడానికని మా ఆఫీసర్ గదిలోకి వెళ్ళాను. అప్లికేషన్ని ఆయన ముందు ఉంచాను. ఏంటిది అన్నాడు అతను కళ్ళెగరేస్తూ. నేను చెప్పాను, ఆహా, ఈ మధ్యనే కదా నువ్వు ఒక మ్యారేజ్ లోన్ పెట్టావు అన్నాడు. ఆ మ్యారేజ్ లోను మా చుట్టాలైన ఎవరికో డబ్బు అవసరమై నన్ను సర్దమంటే పెట్టానండి. మరి పోయిన సంవత్సరం కూడా ఒక మ్యారేజ్ లోన్ పెట్టావు కదా, ఆ మ్యారేజ్లోను స్టీలు అలమర కుర్చీలు వగైరా కొనడానికి తీసుకున్నానండి. మరి ఈ మ్యారేజ్లోను స్కూటర్ కొనడానికి పెట్టానండి అన్నాడు. వెరీ నైస్, అయితే ఇక ముందు ఆఫీస్కి ఆలస్యంగా రావన్నమాట అనేసి నా అప్లికేషన్ మీద లోన్ శాంక్షన్ చేసినట్టు రాసి సంతకం చేసేశాడు. లోన్ డబ్బు చేతికి అందింది. చెంచల్రావు నేను కలిసి స్కూటర్ కొన్నాం. ఆ రోజు నుండి నా కష్టాలు గట్టెక్కాయి. నేను రోజు ఆఫీస్కి కరెక్ట్ టైంకే చేరుకుంటున్నాను. స్కూటర్ మీద వెళ్తూ బస్ స్టాండ్లో నిలబడ్డ జనాన్ని చూస్తుంటే నాకు చాలా జాలి వేసేది. అంటే అంతకుముందు రోజు దాకా మనం నిలబడ్డాం, కానీ ఆ స్టేజ్ దాటిన తర్వాత అబ్బవింతగా, అది సహజంగా మనకు కూడా జరుగుతూనే ఉంటుంది. ఆటో వాళ్ళని చూస్తే కసిగా నవ్వాలని అనిపిస్తుంది. కానీ ఆ రోజు రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళడం వల్ల ఉదయము మెలకువ రాలేదు. చాలా ఆలస్యంగా నిద్రలేచాను. టైం చూస్తే 8 అయింది. గబగబా భోజనం చేసి ఆఫీస్కి బయలుదేరా. స్కూటర్ మీద త్వరగా వెళ్ళాలి, కంగారు. నా కర్మకాలి ట్రాఫిక్ సిగ్నల్ ఉన్న ప్రతి చోట నేను వెళ్ళగానే రెడ్ లైటు పడుతుంది. దాంతో మరింత హడావిడి పడిపోయాను. స్కూటర్ స్పీడ్ పెంచాను. ఎక్కడి నుండి వచ్చిందో హఠాత్తుగా ఓ ఎద్దు పక్కనున్న ఇరుకు సందులోంచి రెవ్వున మెయిన్ రోడ్డు మీదకి దూసుకు వచ్చింది. నా స్కూటర్కి అడ్డుపడింది. అప్పటికి నేను బ్రేక్ నొక్కాను, కానీ 1.5 క్షణాలు ఆలస్యం చేసినట్టున్నా. క్రీష్ ధన్ను నా స్కూటరు ఎత్తుని గుద్దుకుని ఆగిపోయింది. కానీ నేను మాత్రం ఆగలేదు. సూపర్ మ్యాన్లా రివ్వున గాల్లో 10 అడుగుల దూరం వెళ్ళి దప్పున నేల మీద పడ్డాను. మోచేతులు మోకాళ్ళు కొట్టుకుపోయాయి. వాటిని చూసుకుందాము అనుకుంటుండగా రివ్వున ఓ లారీ నా మీదికి వచ్చేయడానికి కనిపించింది. వెంటనే నేను నేల మీద కూర్చునే కప్పలా పక్కకి గెంతాను. కానీ అట్నుండి ఆటో సర్రన దూసుకుపోయింది. మరోసారి కప్పల ఇంకో వైపుకి గెంతాను. లారీ ఆటో 2 వెళ్ళిపోయాయి. రోడ్డు మించి లేచి కుంటుకుంటూ 4 అడుగులు వేశానో లేదు, కనుకొనల నుండి ఇందాక నేను స్కూటర్తో గుద్దిన ఎద్దు నా వైపు దూసుకురావడము నాకు కనుకొనలు ఉండంటే మనం కొన్ని డైరెక్ట్గా చూడకుండా ఇట్లా పక్క నుండి జరుగుతున్న మనకి కనిపిస్తుంది కదా అండి, అట్లా అన్నమాట. కనుకొనల నుండి అంటే ఆ పక్కది కూడా మనం అటు తిరిగి చూడకపోయినా పక్క నుండి కనిపిస్తుంది కదా, అట్లా అన్నమాట. ఆ రోడ్డు మించి లేచి కుంటుకుంటూ 4 అడుగులు వేశానో లేదు, కనుకొండల నుండి ఇందాక నేను స్కూటర్తో గుద్దిన ఎద్దు నా వైపు దూసుకురావడం కనిపించింది. నేను కుంటుతున్నానన్న విషయం కూడా మర్చిపోయి పక్కకి ఒక్క జంపింగ్ చేశాను. ఎద్దు కూడా ఎంతో సమయస్ఫూర్తితో జంప్ చేసి నన్ను పొడవబోయింది. నేను నడుం కాస్త వెనక్కి వంచా. ఎద్దు సర్రన నా వెనక భాగాన్ని రాసుకుంటూ దూసుకు వెళ్ళిపోయింది. ఆ రాపిడికి నేను ఎగిరి బోర్లా పడ్డాను. లేవాలని ప్రయత్నించాను కానీ ఒక్క ఏనుగుని నా వీపు మీద కూర్చోబెట్టినట్టుగా లేవలేకపోయాను. ఆ దారిన పోయేవాళ్ళు నన్ను లేపి నిలబెట్టారు.
ఓ సోడా కొట్టి నాకు తాగించారు. అందులో ఒకరు నన్ను దగ్గరలోని ఆసుపత్రికి నా స్కూటర్ మీదే తీసుకెళ్ళి నా చేతులకి ఒక కాలుకి కట్లు కట్టించి మొహానికో ప్లాస్టరు ప్లస్ ఆకారంలో అతికింపచేసి నన్ను స్కూటర్ వెనకాల మళ్ళీ కూర్చోబెట్టుకొని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయారు. రాత్రికి జ్వరం వచ్చింది, కానీ డాక్టర్ గారు ఇచ్చిన మాత్ర వేసుకొని పడుకున్నాను. తెల్లారి ఆలస్యంగా లేచాను. జ్వరం తగ్గింది, కానీ ఒళ్ళంతా నొప్పులు. సెలవెందుకు వేస్ట్ చేయాలని ఆఫీస్కి బయలుదేరా. చేతులకి ఓ కాలుకి కట్టుకట్టుంది కాబట్టి స్కూటర్ని ఇంటి దగ్గరే వదిలేసి ఆఫీస్కి బస్సులో వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళేసరికి అరగంట లేట్ అయింది. అటెండెన్స్ రిజిస్టరు లోపలికి వెళ్ళిపోయింది. నేను కుంటుకుంటూ ఆఫీసర్ గదిలోకి వెళ్ళాను. ఆఫీస్కి లేటుగా వచ్చినందుకు ఈ వేళ కుంటి సాకు చెప్పదలుచుకున్నావు అన్నాడు ఆఫీసరు కొరకొరా చూస్తూ. నేను చేతులు చూపించాను. అన్నాడు అతను. తర్వాత కాళ్ళు చూపించాను. ఓహో అన్నాడు కళ్ళెగరేస్తూ. స్కూటరు యాక్సిడెంట్ అయిందండి అన్నాను. ఏది? చేతులు చాపు. నేను చేతులు ముందుకు చాపాను. అతను వాటిని కుక్కలా స్నిఫ్ చేస్తూ వాసన చూశాడు. తర్వాత సీట్లోంచి లేచి యువతలికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని ముందుకు వంగి నా కాలుకి ఉన్న కట్టుని అని అంటారు కదా, అట్లా వాసన చూశాడు. నిజంగా దెబ్బలేనండి, ఊరికే బ్యాండేజీ కట్టుకోలేను కదా అన్నాను నేను. సందేహం తీరక మళ్ళీ ముందుకు వంగి వాసన చూశాడు. కరెక్టేనా కాదని మళ్ళీసారి కన్ఫర్మ్ చేసుకుందు. సరిగ్గా అప్పుడే మా అకౌంటెంట్ తలుపు తోసుకొని గదిలోకి వచ్చాడు. ఆఫీసరు, నిజంగా దెబ్బలేనండి, ఊరికే బ్యాండేజీ కట్టుకోలేదు అన్నాను నేను. సందేహం తీరక మళ్ళీ ముందుకు వంగి వాసన చూశాడు. అయోడిన్ వాసన వస్తుందో లేదో అని. అంటే దెబ్బ తగిలినప్పుడు అయోడిన్ వేసి కడతారుగా, ఆ వాసన వస్తుందా లేదా, ఏమైనా ఈయన ఒట్టిగానే కట్టుకొని వచ్చిండా అన్నట్టు. సరిగ్గా అప్పుడే మా అకౌంటెంట్ తలుపు తోసుకొని గదిలోకి వచ్చాడు. ఆఫీసర్ కంగారుగా తలెత్తి చూశాడు. అబ్బే, కాళ్ళు మొక్కడం లేదు. నాకేమవసరము ఇతని కాళ్ళు మొక్కడానికి? ఇతనేమైనా మినిస్టర్ క్యాండిడేటా? కాలుకున్న బ్యాండేజీ వాసన చూస్తున్నా. అవును కదోయ్ అన్నాడు నా వంక చూస్తూ. అవునండి, నువ్వు కూడా వాసన చూడు అన్నాడు పైకి లేస్తూ అకౌంటెంట్తో. అబ్బే ఎందుకులేండి, నిజంగానే దెబ్బలు తగిలినట్టున్నాయి అన్నాడు అకౌంటెంట్ మొహమాటంతో. ఆఫీసరు గుర్రుగా చూశాడు. అంటే చూడకుండానే తగిలినట్టున్నాయన్నందుకు గుర్రుగా చూశాడు. అంటూ నా వైపుకు తిరిగాడు ఆఫీసర్. ఇంతకీ నీకు ఇక్కడి నుంచి మొదలైన కష్టాలు. ఇంతకీ నీకు యాక్సిడెంట్ ఎలా జరిగిందో? నాకు జరిగిన యాక్సిడెంట్ గురించి వివరంగా చెప్పసాగాను. వాళ్ళు కళ్ళు ఇంత చేసుకొని వింటూ మధ్యలో గుండెల మీద చెయ్యేసుకొని, అమ్మో భలే ప్రమాదం తప్పిందే, ప్రాణం పోవలసిందేనన్నమాట, బాగా తప్పించుకున్నావే అంటున్నారు. వాళ్ళు అలా వింటుంటే నాకు చాలా చెప్పాలనేటువంటి ఆతృత ఎక్కువైంది. బాగా వర్ణించి చెప్పడం మొదలుపెట్టాను. తర్వాత నా సెక్షన్కి వెళ్ళి సీట్లో కూర్చున్నాను. సెక్షన్లోని జనం మొత్తం నా కట్టు చూశారు. వాళ్ళు ఏమైంది అని అడిగారు. నేను హీరో ఫోజు పెట్టి నేను స్పీడ్గా స్కూటర్ మీద వెళ్తుంటే ఎద్దు ఏ విధంగా అడ్డొచ్చింది, నేను స్కూటర్ నుంచి ఎలా దూకింది, తర్వాత లారీ మీదికి వస్తే ఎలా తప్పించుకుంది, ఆ తర్వాత నా మెలకువలన్నీ ఉపయోగించి ఆటోకి అందకుండా ఎలా దూకింది, చివరికి ఎద్దు పొడవడానికి మెరుపులా వస్తే నా నడుము వెనక్కి వంచి ఆ పోటు నుండి ఎలా తప్పించుకుంది వాళ్ళకు వివరంగా చెప్పాను. నేను కాబట్టి అలా తప్పించుకున్నాను, కానీ అదే వేరే వాళ్ళ అయితే లారీకో ఆటోకో ఎద్దు కొమ్ముకో బలైపోయి ఉండేవారని చెప్పాను. వాళ్ళు నేను చెప్పేది అలా నోళ్ళు తెరుచుకొని వింటూ ఉంటే నాకు చాలా సరదాగా అనిపిస్తుంది. అంతే కదండి, మనకు ఎదురైంది. కొంతమంది ఏదైనా విషయాన్ని చెప్తే వాళ్ళు కొంతమంది చెప్పడంలో చాకచక్యంగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. కొంతమంది ఏమో 1-2 మాటలలో కంప్లీట్ చేసిస్తారు. కొంతమంది విషయాన్ని చెప్పడం చాలా వర్ణించుకుంటూ దానికి ఉన్నదానికి ఒక 10 జోడించి ఎంతో వినడానికి వినసొంపుగా అక్కడ రూపాయన్న అంత విషయం ఉంటే 10 రూపాయల విషయాన్ని చేసి దాన్ని ప్రజెంట్ చేయగలుగుతారు. కొంతమంది 10 రూపాయల విషయాన్ని కూడా రూపాయి ఎంత చేసేసి కొట్టే తెచ్చే 3 ముక్కలలో కంప్లీట్ చేస్తూ ఉంటారనమాట. ఈ కథలో ఇతను చెప్పింది ఎట్లా అంటే, చాలా వాళ్ళలో ఈయనకు ఉత్సాహం వస్తున్న కొద్దీ జరిగిన విషయాన్ని వర్ణించుకుంటూ చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు నేను చెప్పేది అలా నోళ్ళు తెరుచుకొని వింటుంటే నాకు సరదాగా అనిపించింది. ఆ రోజు మొత్తం ఆఫీస్లో స్టాఫ్కి నాకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పడంతోనే సరిపోయింది, పని లేదు.
ఆఫీసు నుండి బయటకు వచ్చాను. బస్ స్టాప్లో జనం నా చేతులకి కాళ్ళకి ఉన్న కట్లు చూసి ఏమైందని అడిగారు. వాళ్ళకి చెప్పాను. బస్ ఎక్కిన తర్వాత బస్సులో పరిచయం ఉన్న ఒక వ్యక్తి నా కట్లు చూసి అతను అడిగాడు. అతనికి చెప్పాను. మా కాలనీలో బస్ స్టాప్లో దిగగానే అక్కడ ఒకళ్ళిద్దరు చూసి అడిగారు ఏమైందని. వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి చెప్పేసరికి నాకు కాస్త చచ్చిపోయింది. అంటే మొదటిసారికి రెండోసారికి ఉదయం నుండి సాయంత్రం దాకా చెప్పిన విషయమే చెప్పేసరికి ఏమైంది, సహనం చచ్చిపోయింది. బస్ స్టాప్ నుండి ఇంటికి వెళ్ళే దారిలో 4-5 యాక్సిడెంట్ గురించి చెప్పాల్సి వచ్చింది. అందరికీ ఇలా చెప్పుకుంటూ వచ్చేసరికి నా దవడలు పీకుతున్నాయి. మర్నాడు మళ్ళీ అందరూ అడగడం మొదలైంది. ఇంటి నుండి బస్టాండ్కి వెళ్ళేదాకా అడిగిన వాళ్ళకి, బస్టాండ్లో అడిగిన వాళ్ళకి, బస్సులో అడిగిన వాళ్ళకి, మళ్ళీ అక్కడ దిగి బస్సు నుండి ఆఫీస్కి వెళ్ళేదారిలో అడిగిన వాళ్ళకి అందరికీ యాక్సిడెంట్ల గురించి చెప్పాల్సి వచ్చింది. ఆ రోజు ఆఫీస్లో క్రితం రోజు సెలవు ఉన్న వాళ్ళు అడిగారు ఏమైందని. మళ్ళీ వాళ్ళందరికీ విపులంగా జరిగింది చెప్పాల్సి వచ్చింది. క్రితం రోజు యాక్సిడెంట్ గురించి చెప్పడంలో ఉన్న ఉత్సాహం తెల్లారి అంత ఉత్సాహం లేకుండా పోయింది. ఎవరైనా కట్టువంక చూసి అడిగితే చాలు గూప పగలగొట్టాలని అనిపిస్తుంది నాకు. 10 నిమిషాలకోసారి ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు. ఇంటికి వెళ్ళాక నా కోసం గుమ్మంలో చెంచలరావు ఎదురు చూస్తూ కనపడ్డాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. అడిగా వంట తంత అన్నాడు రూమ్ తాళం తీస్తూ. చెంచలరావు నవ్వాడు. ఎందుకురా అంత కోపము? నేనేం డబ్బులు ఇవ్వమని అడగడానికి రాలేదు. నీకు యాక్సిడెంట్ ఎలా అయింది అని అడుగుదామని వచ్చాను. అవును, ఎలా అయింది అన్నాడు కట్ల వంక జాలిగా చూస్తూ. నేను స్పృహ కోల్పోయి కూలిపోయాను. వారం రోజుల పాటు అలా నరకయాతన అనుభవించాను. అందరికీ ఈ విషయం చెప్పిందే చెప్పలేక. వారం తర్వాత నా కట్లు విప్పేశారు. నేను తేలికగా ఊపిరి పీల్చుకున్నాను. ఇంకా ఒంటి మీద కట్లు కనిపించవు కాబట్టి ఎవ్వరు యాక్సిడెంట్ గురించి అడగరు. కట్లు విప్పేశారు కాబట్టి ఈరోజు ఆఫీస్కి స్కూటర్ మీద వెళ్తాను. నా సెక్షన్లో పనిచేసుకుంటుండగా నా దగ్గరికి పక్క డిపార్ట్మెంట్లోని విశ్వనాథం వచ్చాడు. నేను 10 రోజుల క్రితం ఊరెళ్ళాను. ఈ వేళయే జాయిన్ అయ్యాను. రాగానే చెప్పారు, నీకు పోయిన వారం యాక్సిడెంట్ అయిందటగా, ఎలాగైంది? నేను కోపంతో బాధతో భయంకరంగా అరిచాను. అని విశ్వనాథం తెల్లబోయాడు. పాపం, యాక్సిడెంట్ వల్ల మతిస్థిమితం కోల్పోయినట్టుంది అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజంతా ఆఫీస్లో వారం రోజులుగా రాని వాళ్ళు, నీకు యాక్సిడెంట్ అయిందటగా, మేము ఆఫీసులో లేనప్పుడు ఎలాగైంది అని అడగడం మొదలుపెట్టారు. నాకు పిచ్చెక్కిపోయింది. సాయంత్రం స్కూటర్ మీద ఇంటికి వెళ్తున్నాను. వేధావాది, ఈ యాక్సిడెంట్ అయితేనే చస్తేనే వీళ్ళందరూ నన్ను అడిగడిగి చంపుతున్నారు. ప్రతి ఒక్కరికి వివరాలు కావాలి. ఆఫీసులో ఇంతసేపు చంపుకు తిన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళాక కాలనీలో చంపుకు తింటున్నారు. బజార్లో ఎక్కడ కనపడితే అక్కడ తెలిసిన వాళ్ళందరూ అడుగుతారు, ప్రాణాలు తీస్తారు. ఛీ! కోపంతో జుట్టు పీక్కున్న స్కూటర్ హ్యాండిల్ వదిలేసి. అయితే ఆ కోపం వచ్చింది. స్కూటర్ మీద వెళ్తున్నా కాబట్టి స్కూటర్ హ్యాండిల్ వదిలేయద్దన్న జ్ఞాపకం లేక జుట్టు పీక్కుంటూ 2 చేతులు వదిలేసి అలా 2 క్షణాలు హ్యాండిల్ వదిలేశాను. ఎదురుగుండా లారీ దూసుకు వస్తుంది. మరో పక్క నుండి ఈసారి పంది అడ్డు వచ్చింది. గబుక్కున హ్యాండిల్ పట్టుకున్న, బ్యాలెన్స్ తప్పింది. క్రేష్! నేను మెల్లగా కళ్ళు తెరిచాను. నేను ఆసుపత్రిలో మళ్ళీ బెడ్ మీద ఉన్నాను. నా చుట్టూ నా పరిచయస్తులు, ఆఫీస్ స్టాఫ్ నా ముఖంలోకి ఆతృతగా చూస్తున్నారు. యాక్సిడెంట్ ఎలా అయిందో తెలుసుకుందామని. బాగుందా అండి కథ? ఇది మన నిజ జీవితాల్లో కూడా ఎదురయ్యే సంగతులే. ఇలాగా కామెడీగా ఇందులో కథలు ఏ రోజుకి ఆ రోజే కథలు ఉన్నాయండి. హ్యాపీగా వినండి, ఎంజాయ్ చేయండి. ఏ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనమార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు మనమార్తి సాహితీ ఛానల్కి వెళ్ళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎల్లవేళలా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి. ఇంకో కథతో మీ ముందరికి రావడం జరుగుతుందండి. రేపు ఉంటాను.